వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులను గనక పరిశీలన చేస్తే మే నెల 7వ తారీఖున చాలా కాలంగా బుధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. ఆయన తన యొక్క నీచక్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అనగా 7వ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు, అంటే మేషరాశి సంచారం. అలాగే 15వ తారీఖు మే 2 సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి వృషభ సంక్రమణం, అనగా రవిగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు. తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు, అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము 15వ తారీఖు నాడు చాలా గొప్ప రోజు. ఆ రోజునే 2 గ్రహాలు మారుతూ ఉన్నాయి. గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు, రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే మే నెల 21వ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు, అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది. అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు. మిగతా గ్రహాలన్నీ, అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి యందు ఉన్నారు. అలాగే కుజుడు కర్కాటక రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం. దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో, రవి గురులు అయితే ఒకే రోజు మారుతూ ఉన్నారు. 6 రోజుల వ్యవధిలో గురు రాహుకేతువులు మారుతూ ఉన్నారు. మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మే నెలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఇప్పటి వరకు యోగిస్తున్నటువంటి గురుడు, లాభస్థాన స్థిత గ్రహంగా ఉన్నటువంటి గురువు 12వ స్థానంలోకి మారుతున్నారు, అర్ధశుభుడుగా మారుతున్నారు. ఒకటి, ఇప్పటి వరకు 9వ స్థానంలో సంచరించినటువంటి రాహు ఇప్పుడు 8వ స్థానంలోకి వస్తున్నారు. అంటే అటు గురుబలం తగ్గింది, రాహు ప్రతికూలమైనటువంటి స్థానంలోకి వస్తూ ఉన్నారు. ఈ 2 విషయాలు కొంత ఈ మే నెలలో జరుగుతాయి. ఇంకొకటి ఏంటి అంటే జన్మ కుజుని యొక్క దోషము, జన్మ రాశి యందు కుజుని యొక్క స్థితి. ఈ 3 గ్రహాలు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా కర్కాటక రాశికి చెప్పచ్చు. అయితే ఈ మాసంలో ఇంకో గ్రహం అనుకూలించేది ఏంటయ్యా అంటే రవి. దశమ ఏకాదశ స్థానములందు రవి అనుకూలిస్తూ ఉన్నారు. మాసాంతంలో అంటే ఈ నెల ఆఖరణ బుధుడు లాభస్థాన స్థిత గ్రహంగా యోగిస్తున్నారు. కేవలం రవి బుధుల తాలూకు బలం మాత్రమే ఈ రాశి వారికి ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది. సరే, బుధుడిని కొంత పక్కన పెడితే రవి యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళాలి. మరి రవి బలంగా ఉంటే ఏమవుతుందండి? ముందు వ్యతిరేకమైన ఫలితాలు చూద్దాం. అష్టమ రాహువు జన్మ కుజుడు, కుజరాహువులకి ఏర్పడ్డటువంటి షష్టాష్టక స్థితి అంటే ఏంటి? కుజ దృష్టి రాహు మీద పడుతుంది. అష్టమంలో రాహు ఉన్నారు. ఇది ప్రధానంగా ఎవరైతే కొంత కోర్టు కేసులు లేకపోతే ఈ న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాలతోటి సతమతం అవుతూ ఉన్నారో వారికి ఎగెయిన్స్ట్ గా, అంటే వారికి వ్యతిరేకంగా ఫలితం రావడానికి, కారాగార వాసాలు అవి చేయడానికి, కోర్టు పరమైన సమస్యల్ని అనుభవించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, ప్రత్యేకించి 4 కాళ్ల జంతువుల వల్ల కానీ, విషపూరితమైనటువంటి జంతువులు, ఇంట్లో ఉండేటువంటి కనీసం పాకేటువంటివి లేకపోతే విషపూరితమైనటువంటివి, జర్రి పిల్లలు లేకపోతే ఇంకోటి వాటి వల్ల కూడా చిన్న ప్రమాదాలు సంభవించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఏంటి? ఈ దోమలు కుడుతూ ఉండడం, లేకపోతే తినేటువంటి ఆహార పదార్థాల్లో బొద్దింకలు, చీమలు ఎక్కువగా కనబడుతూ ఉండడం, లేదా జర్రి, పాము, తేలు ఇటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉండడం, కొన్ని సందర్భాల్లో అవి మనల్ని గాయపరచడం, ఇటువంటి వాటికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. విషపూరితమైనటువంటి జంతువుల వల్ల ఎక్కువ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇది రాహు అష్టమంలో ఉన్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి సూచన. రాహుపై కుజ దృష్టి కూడా ఉంది. అలాగే కాలినటువంటి గాయాలు, కోసుకున్నటువంటి గాయాలు, విద్యుత్తుకి సంబంధించినటువంటి గాయాలు అవడానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉపయుక్తంగా ఉంటుంది. వాటి ప్రకారంగా కూడా చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉండాలి. అలాగే తినేటువంటి ఆహార పదార్థాలు, అంటే ఏవైతే మనం ఆహారం తీసుకుంటున్నామో అవి ఎక్స్పైర్ అయిపోతూ ఉండడం, అంటే ఫుడ్ పాయిజన్ అవ్వడానికి,
ఎక్స్పైర్ అయిపోయినటువంటి వాటిని తినడానికి, పాడైపోయినటువంటి ఆహారాన్ని భుజించి ఆ తద్వారా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలను అనుభవించడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంటే ఈ మే నెల అంతా కూడా కేర్ తీసుకోవాల్సింది దేనిపైన అంటే హెల్త్ పరంగానే కేర్ తీసుకోవాలి. అలాగే ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగానే ఉండాలి. అంటే హెల్త్ పరంగా కాన్షియస్ గా ఉండాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఏవి కూడా చేయకూడదు. జాతకంలో దశాంతర్దశలు గనక బాగా లేకపోతే ఇది మరింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఖచ్చితంగా ఆయా గ్రహాలకి వేదోక్తంగా జపాలవి చేసుకోవాలి 100%. లేకపోతే ఇది కొంచెం ఇబ్బందులకి, అంటే చిన్న గోడుతో పోయేటువంటి దాన్ని మనం ఎక్కువగా అనుభవించవలసి వస్తుంది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు ఈ గ్రహస్థితి అంతా కూడా ఏమైపోయింది, ఒక్కసారిగా వ్యయస్థానమందు, జన్మస్థానమందు, అష్టమ స్థానమందు కేంద్రీకృతం అవుతూ ఉన్నది. అందువలనే ఈ స్థితి వచ్చినది. అయితే రవి బలంగా ఉండడం అనేటువంటిది ఒక మంచి విషయం. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇవంతా వ్యతిరేకతలైతే పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే రవి దశమ కేంద్ర స్థితి, తర్వాత ఏకాదశ స్థానమందు ఉండడం, ఆత్మశత్రోత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు కాబట్టి, ఆయన ఆరోగ్య ప్రదాత కాబట్టి ఎక్కడైనా ఆరోగ్యం పాడైపోతే ఆయనే కాపాడుతూ ఉంటారు. ఏదైనా ఇబ్బంది పడ్డాం త్వరితగతిని రికవరీ అవ్వడానికి రవి కారణం అవుతారు. ఎక్కడైనా అనారోగ్య సమస్య వచ్చింది వెంటనే అది తగ్గేటువంటి విధంగా చర్యలు ఉంటాయి. ఎవరో ఒకళ్ళు పలానా ఇదైందా, దీనికి ఇది సొల్యూషన్ అని వెంటనే చెప్తారు. కాబట్టి వైద్యపరంగా కానీ ఆత్మస్థైర్యం పరంగా కానీ రవి చాలా గొప్పగా ఉపయోగపడతారు. కాబట్టి రవి ఇచ్చేటువంటి ఫలితాల వల్ల ఈ నెగిటివ్ కూడా కొంత ఓవర్కమ్ అవుతుంది. అయితే జాగ్రత్త చర్యలు అవసరం. ఉద్యోగ వ్యాపారానికి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నీ కూడా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి చదువర్లకి ఇది మంచి మాసంగా చెప్పవచ్చును. మరి ముఖ్యంగా దూర ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నటువంటి వారు, దేశాంతరాలు దాటి వెళ్ళినటువంటి వారు, వీరందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కర్కాటక రాశి వారు ఈ మాసంలో మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం క్రమం తప్పకుండా పారాయణం చెయ్యాలి. ఇది చాలా ముఖ్యం. శంకర భగవత్పాదులు ఈ స్తోత్రాన్ని ఏ సిచ్యువేషన్ లో అయితే ఆయన పారాయణ చేశాడు, మనకి అదేటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అందువల్లే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాలా ముఖ్యము. రెండవది సుబ్రహ్మణ్య ఆరాధన. ఈ రెండు క్రమం తప్పకుండా చేయగలిగితే ఈ చిన్నపాటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మే నెల 15వ తారీఖున దేవగురువు అయినటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశిర నక్షత్రం 3వ పాదం మిథున రాశిలోకి, అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు. ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురుర్ ద్వాదశ మాసాన్ని త్రింసన్మ అసంసనేశ్చరః, గురువు 12 నెలల పాటు ఒక రాశి యందు సంచారం చేస్తారు జనరల్ గా. అయితే సంవత్సరంలో ఏమవుతుంది, కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవౌ, గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది. అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది. అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా 2 రాశుల్లో సంచారాన్ని చేస్తారు. ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో 3 రాశుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్ట యోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా. సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక 9 నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము, సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం. శ్రోతలు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం. మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు 4వ పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున రాశిలోకి వస్తారంటే మరలా బ్యాక్ వస్తారు. ఆ 2 నెలలు మినహాయించి మిగతా 10 నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకొనవచ్చును. అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి.
యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురు. దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు, వాహనానికి కారకులు ఆయన. అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు. యజ్ఞయాగాది క్రతువులకి కారకులు, తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు. ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే, జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు. కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు, దైవ బలం ఉండదు, ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం. ఈ గురుని యొక్క మార్పు.